హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండలో దాదాపు 650 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయంలో నివేదిక పేర్కొంది. జ్యుడిషియల్ కస్టడీలో హింస, అరెస్టులు, మరణాలకు సంబంధించిన ఘటనలపై పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు హింసపై 10 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఐరాస ఈ నివేదికను జెనీవాలో విడుదల చేసింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నివేదిక ప్రకారం జూలై 16 నుంచి ఆగస్టు 4 మధ్య జరిగిన హింసలో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఈ నెల 5, 6 మధ్య జరిగిన హింసలో 250 మంది దుర్మరణం చెందారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. మీడియా నివేదికలు పలు సంస్థలు జూలై నుంచి ఆగస్టు వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన హింసల్లో 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొన్నాయని నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం మృతుల్లో నిరసనకారులతో పాటు పాత్రికేయులు, వివిధ దళాల భద్రతా సిబ్బంది సైతం ఉన్నారు. హింసాకాండలో వేలాది మంది గాయపడ్డారు. కర్ఫ్యూ నేపథ్యంలో సమాచారాన్ని సేకరించేందుకు వారు సైతం ఇబ్బందులు పడ్డారని, ఇంకా మరణాలు సైతం ఎక్కువగా ఉండొచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి బంగ్లాదేశ్లో జూన్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే నిరసన సమయంలో భద్రతా బలగాలు సైతం మానవ హక్కులను ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. ఆందోళనకారుల పట్ల భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరించాయని, దాంతోనే పరిస్థితి మరింత దిగజారిందని నివేదిక తెలిపింది. మైనారిటీలపై దోపిడీలు, విధ్వంసం, ఆస్తులకు నిప్పు పెట్టడం ఘటనలు సైతం జరిగాయని నివేదిక చెప్పింది. దాంతో పాటు అవామీ లీగ్ కార్యకర్తలు, నాయకులపై సైతం దాడి చేశారని, బంగ్లాదేశ్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాల్సి ఉందని నివేదిక తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్లో లక్షల మంది హిందువులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా వీరికి సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. చిట్టాగాంగ్లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు 7 లక్షల మంది హాజరైనట్టు అంచనా. మరోవైపు అమెరికాలోను బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 300 ఇండియన్ అమెరికన్స్, బంగ్లాదేశ్కు చెందిన హిందువులు ఇందులో పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి అక్రమంగా చొరబడాలని ప్రయత్నించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరుల్ని సరిహద్దు భద్రతా దళం, బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. బెంగాల్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ద్వారా వచ్చేందుకు చూసిన వీరందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. అనంతరం చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. 4096 కిలోమీటర్ల భారత్ బంగ్లా సరిహద్దు పరిస్థితిపై అధికారులు సమీక్ష నిర్వహించి చొరబాట్లను అడ్డుకునే చర్యలపై చర్చించారు. పొరుగు దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించడం, చొరబాట్లను అడ్డుకోవడంపై బంగ్లాదేశ్ సరిహద్దు దళం అధికారులతోనూ మాట్లాడారు. దీనికోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.